హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పుల్లితెర యూట్యూబ్ ఛానల్. నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు చాలామంది స్పైస్ మనీ ఐడి తీసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఒక నెల లేదా ఆ పైన రోజులు మనం యాక్టివేషన్ చేసుకోకుండా ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా అలాగే ఉంచుతారు. అలాంటి టైంలో వాళ్ళకి ఏఈపిఎస్ సర్వీసెస్ కానీ ఇతర అన్ని సర్వీసెస్ అన్నీ డిజబుల్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా వాళ్ళ యొక్క అకౌంట్ అనేటువంటిది బ్లాక్ అయిపోతుంది. అంటే వాళ్ళ స్పైస్ మనీ ఏజెంట్ ఐడి అనేటువంటిది బ్లాక్ అయిపోతుంది. అలాంటి టైంలో మనం మళ్ళీ కేవైసీ చేయాల్సి వస్తుంది. ఆ కేవైసీ ఎలా చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఈ వీడియో. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ క్లియర్గా చూడండి. చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికోసం మనం మామూలుగా అయితే మీరు యాప్ ఓపెన్ చేయగానే కంప్లీట్ యువర్ కేవైసీ, యువర్ అకౌంట్ ఈజ్ హోల్డ్ ఆర్ బ్లాక్, ఎనబుల్, డిజబుల్డ్ అని కనబడుతుంది మనకి. మనం దీన్ని ఎలా చేసుకోవాలంటే మనం గూగుల్ క్రోమ్లో మాత్రమే దీన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొబైల్లో మనకి క్రోమ్ అనేటువంటి బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని అక్కడ మనం స్పైస్ మనీకి సంబంధించినటువంటి లాగిన్ ఓపెన్ చేసుకోవాలి. స్పైస్ మనీ లాగిన్ ఓపెన్ చేసుకున్నట్టయితే b2b.spicemony.com లేదా spicesuffer.com అనేటువంటిది ఓపెన్ చేసుకుని అక్కడ మనం ఏజెంట్ ఐడి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏజెంట్ ఐడిని నేను ఎంటర్ చేస్తున్నాను. ఏజెంట్ ఐడి మనం ఎంటర్ చేయగానే మనకు అక్కడ ఏజెంట్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మన ఏజెంట్ ఐడి పాస్వర్డ్ని మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయగానే మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి ఓటీపీ అనేటువంటిది కస్టమర్కి వెళ్ళిపోతుంది. ఓటీపీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ తీసుకున్న తర్వాత మనం ఎంటర్ అయిన తర్వాత మనకు డూ కేవైసీ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, యువర్ అకౌంట్ ఇనాపరేటివ్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ టెంపరరీ ఇనాపరేటివ్ డ్యూ టు నాన్ యాక్టివిటీ టు రియాక్టివేట్ నౌ అని ఉంది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా 1 ఇయర్ నుండి వీళ్ళు వాడకపోవడం వల్ల వీళ్ళ యొక్క అకౌంట్ అనేటువంటిది బ్లాక్ అయిపోయింది. వీళ్ళ యొక్క అకౌంట్ బ్లాక్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం యాక్టివేషన్ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి అనేటువంటిది మనం ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ డూ కేవైసీ అనేటువంటి ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ డూ కేవైసీ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుందండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేటువంటి ఆప్షన్ అడుగుతుంది. అంటే ఆ కస్టమర్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ అడుగుతుంది. మనం ఆ ఫోటోగ్రాఫ్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, తర్వాత పాన్ కార్డు, తర్వాత ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనం ఇప్పుడు ఆ యొక్క ఫోటోగ్రాఫ్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అన్న దగ్గర నేను ఒక ఫోటోగ్రాఫ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్స్ అనే దగ్గర మనం ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే పాన్ కార్డ్ అడుగుతుంది. పాన్ కార్డ్ అన్న దగ్గర మనం పాన్ కార్డ్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే అప్లోడ్ వీడియో అని అడుగుతుంది ఇక్కడ. ఇక్కడ అప్లోడ్ వీడియో అన్న దగ్గర మనం వీడియో క్లియర్గా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వీడియో అడుగుతుంది. ఈ వీడియోని కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ వీడియోని అప్లోడ్ చేయగానే కంప్లీట్గా మనకి ఏంటంటే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఆధార్ కానీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో మనకు ఆధార్, తర్వాత ఓటర్ ఐడి, ఎన్ఆర్జీఏజ్ కార్డు, తర్వాత పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది. మనకి ఇప్పుడు ఆధార్ అయితే ఉంది కాబట్టి మనం ఆధార్ని అయితే తీసుకుందాం. ఆధార్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆధార్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆధార్కి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత మనం అక్కడ ఆధార్కి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం వాటిని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. చూడండి, ఆధార్కి సంబంధించిన ఐడి ప్రూఫ్ అడుగుతుంది కాబట్టి ఆధార్ నెంబర్ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఆధార్ అడుగుతుంది. నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఆధార్ పైన క్లిక్ చేసి క్లియర్గా నేను 2 సైడ్స్ ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ ఆధార్ పైన క్లిక్ చేసి నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఆధార్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆధార్ని నేను ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ తర్వాత ఇక్కడ ఇంకొక సైడ్
ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ దగ్గర కూడా నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ సైడ్ అనేటువంటి ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో దానికి సంబంధించిన బ్యాక్ సైడ్ అడుగుతుంది కాబట్టి సో మనం బ్యాక్ సైడ్ కూడా మనం ఎంటర్ చేసేద్దాం. సో ఇది బ్యాక్ సైడ్కి సంబంధించి ఫ్రంట్ బ్యాక్ 2 రకాలుగా మనకు ఉంటుంది. లేదా సింగిల్ ఆధార్ కార్డు ఉంటే సింగిల్ ఆధార్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా 2 రకాలుగా మనం అప్లోడ్ చేసిన తర్వాత సో డైరెక్ట్గా మనకి ఇక్కడ అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ హ్యావింగ్ అడ్రస్ అన్న దగ్గర సో బ్యాక్ సైడ్ నేను అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ చేయమంటుంది. సో మనం సబ్మిట్ చేయడం జరిగింది. సో సబ్మిట్ చేయగానే యువర్ కేవైసీ రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఫర్ ఫర్దర్ రివ్యూ అండ్ వి విల్ అప్డేట్ స్టేటస్ సూన్ అని ఉంది. సో మనం ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి అది లాగౌట్ అయిపోతుంది. సో లాగౌట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు మనకి ఆ వెరిఫికేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈజీగా మళ్ళీ మనకి అది యాక్టివేషన్ చేసుకోవడానికి డైరెక్ట్గా మనకు యాక్టివేషన్ అయ్యి సో మనకు ఐడి అయితే మనకు వర్కింగ్లోకి వస్తుంది. సో ఇదేంటంటే మనం మేజర్గా మనం ఎట్టి పరిస్థితుల్లో ఇలా బ్లాక్ కాకుండా మనం యాక్టివేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారైనా మనం కంపల్సరీగా మనం వర్క్ అయితే చేసుకోవాలి. సో ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వీడియోస్లో. సో ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వన్స్ టైం అయినా మీరు యాక్టివేషన్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి మళ్ళీ నేను ఓపెన్ చేసి చూపించాను. సో చూస్తే యువర్ కేవైసీ ఈజ్ స్టిల్ అండర్ ప్రాసెస్ అండ్ విల్ బీ అప్డేటెడ్ సూన్ అని ఉంది. సో ఏంటంటే మనం చేసినటువంటి ఆ యొక్క కేవైసీ అనేటువంటిది యాక్సెప్ట్ చేశారు. సో మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత దీన్ని రివ్యూకి పంపించారు. సో వాళ్ళు మళ్ళీ వీడియో కేవైసీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు యాక్టివేషన్ అనేటువంటిది మనకు పర్మిషన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ కేవైసీకి సంబంధించినటువంటి ఫుల్ ప్రాసెస్ ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా మీరు ఎవరైనా అన్బ్లాక్ అయినటువంటి ఐడీస్ కానివ్వండి, తర్వాత కేవైసీ ఎనేబుల్ కానిటువంటి ఐడీస్ ఉంటే సో ఈ విధంగా చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.